ఓం నమో వీరబ్రహ్మణి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి దై. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందినటువంటి కందిమల్లాయపల్లె, దాన్నే బ్రహ్మంగారి మఠం. స్వామివారు తన కాలజ్ఞానంలో జరగబోయేటివి వింతలు విశేషాలు ఎన్నో చెప్పి ఉన్నారు కాలజ్ఞానం ద్వారా. అందులో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలిపే కాలజ్ఞానం రచించారు. ఈ కాలజ్ఞానం తాళపత్ర గ్రంథం ప్రస్తుతం స్వామివారి సజీవ సమాధిపై ఒక వెండి పెట్టెలో భద్రపరిచి ఉన్నారు. తిరిగి ప్రతిదినము స్వామివారి అభిషేకం జరిగేటప్పుడు ఈ తాళపత్ర గ్రంథానికి కూడా పూజ జరుగుతూ ఉంటుంది. ఇది 12 ఆశ్వాసాల గ్రంథం. మొట్టమొదటిసారిగా 1974వ సంవత్సరంలో శ్రీ అచలానంద స్వాముల వారి శిష్యులు ఉప్పుగుండూరు అమరా కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి యొక్క ఆర్థిక సహకారంతో ముద్రింపబడి ప్రజాప్రాబల్యంలోనికి భక్తులకు అందుబాటులోనికి వచ్చింది. స్వామివారు అక్కడక్కడ చెప్పినటువంటి కాలజ్ఞాన విశేషాలు కొన్ని తెలుసుకుందాం. పర్వతమున మల్లికార్జునుని గుడిలో పొగమంటలు వెళ్ళేని, గుళ్ళలో దేవతలకు మూర్తిమంతాలు వచ్చేని, ఊర ఊర నాట్యమాడేని. శ్రీశైల మల్లికార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడిని, అంపవర్షం కురిసేని. పర్వతమున ఒక ముసలి వచ్చి 8 దినములు భ్రమరాంబ గుడిలో ఉండి మేకపోతు వలె అరచి మాయమయ్యేని. మహాదేవుని కంట నీరుగారేని, నిప్పులు రాలేని. బసవేశ్వరుని కళ్ళ నీళ్లు గారేని. మన దేశ జాతిపిత గాంధీ గారు మరణం గురించి కూడా ఇలా చెప్పారు. గుగ్గిళ్ళరాయుడు ఏలూరు ఏనుగు చేత చచ్చేని. తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మ్లేచ్చులు ఆడి పాడేరు. తిరువల్లూరు వీరరాఘవుని మేన చిరుచెమట పట్టేని. వినాయకుడు ఊరూరా మంత్రాలు చదివేని. ఇలా వాటితో పాటుగా అనేక కాలజ్ఞాన వాక్యాలు మనకు తెలుస్తున్నాయి. బంగారు జంగమయ్య లింగాగ్ని ప్రజ్వలిను. అంతేకాకుండా గీత నా భక్తులకు శ్రేష్టం. బ్రహ్మచారి ఆశ్రమమే శాశ్వతం. నా మహిమలు తెలియని ద్రోహులు మందభాగ్యులు చీమల పుట్టలు మడిచినట్లు మడియుదురు. నా స్మరణ చేసిన మానవులు నా భక్తులే శ్రేష్ఠులు. శ్రీ వీరబ్రహ్మేంద్ర యోగీంద్రుడు వీరత్వము చేతను బ్రహ్మత్వం చేతను దశావతారములు ఎత్తి ఆనందాశ్రమములకు శిష్యుడై అంతర్భవిష్యమంతా సాంద్రు సింధు వేదము చదివి బనగానపల్లె చేరి కార్తీక బహుళ తదియలు దినదినముల మీద దివ్యదేహము చేసినాము అన్నాడు. వచ్చే కాలంలో జూదగాండ్లు నాశనమయ్యిపోయేరి, శాంతాకారమైన స్వామి రాజ్యం ఏలేని అన్నాడు. భేదవాదులు స్వామి ద్రోహులు వీర నరసింహుని ద్రోహులు నిర్వంశమైపోయేరు అన్నారు. భూభారం ఎక్కువై దుష్టులు ద్రోహులు నాశనమైపోయేరు అన్నారు. మల్లికార్జునుని గుడిలో పొగమంటలు ఎగిసేని అన్నాడు. పాలుట్ల రంగనాయకులు గారు పసిబాలులతో మాట్లాడిపోయేని అన్నాడు. 7 సముద్రాలు నా కుక్షిలోనే ఉన్నవి. రామయ్యన దివ్య మంత్రం నా కుక్షిలోనే ఉన్నది. నా మహామంత్రము ముద్రలు కాలిపెండేరం అర్కకాంతి సమము, సందేహం లేదు అన్నాడు. నా భక్తులే శ్రేష్ఠులు, శాశ్వతము. మాకు దేవాది దేవతలు
ఈడుగారని చాటిస్తుంది. కాలజ్ఞాన మహిమ. వీరబ్రహ్మము ఉత్పాతాలు ఉద్భవమయ్యిని, నానాటికి పుట్టిని, వనాంతరాలలో నెత్తురువాన గురిసేని, మేకపోతే వృషణాల చన్నులు బుట్టి పాలు పితికిని, పట్నాలలో లక్ష్మీదేవి ఏడ్చిని, వర్ణాశ్రమ ధర్మములు నష్టమైపోయేని, శ్రీశైల భ్రమరాంబయందు చెమట బుట్టేని, కట్టిన పుట్టంబులకు చెదలు పట్టిని, బనగానపల్లె జురుగడ్డ వెంకటేశ్వరులకు అత్యంత రథోత్సవాలు జరిగేని, తాటిపట్టి చింతలరాయుని దేవుల మందు బూరుగుమాను పుట్టేని. కాలజ్ఞానము గోప్యమైనది గనుక దినదిన్నమును గండ్రసరని కాలానుగుణముగా వినవలెను. మమ్ములను దూషించిన వారినైనా సహించేము, కానీ నా భక్తులకు హాని చేస్తే సహించము. నా మీద భక్తి లేని వారు అవశ్యం నష్టమైపోయేరు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి ఉద్భవమయ్యేమి. ముందర పుట్టేటువంటి కార్యాలు వేదఘోషణాల చేత లోకాలకల్లా వినబడేని. పువ్వుల వాన కురిసిని. ఆ మీదట అమావాస్య నాడు చంద్రోదయమయ్యేని. సూర్యనందిని ఉద్భవమయ్యేము. తూర్పున శిరస్సుగాను, పరమట తోక శిరస్సు బండి కళ్ళమంత వెడల్పుతో 20 బారుల పొడవు ఈ చిరునగల ధూమకేతువులు 3 పుట్టేని. లోకానికల్లా కానబడేని. గురువులనుకునేవారు గురుతులెరుగక అజ్ఞానులై బోధలుగాక తత్వరహస్యములు గానక కామక్రోధయుక్తులై ఒకరి ఆచారాలు ఒకరు అసహించుకుంటూ శిష్యుని విత్తానకు స్త్రీలకును మోహపడి భవపాశాలకు లోనవద్దురు. సద్గురువులు దబ్బరలయ్యేరు. జ్ఞానముంగల గురువులు లేకపోయేరు. వంచన లేక నడిచే గురువులు అపూర్వమయ్యేరు. మాలమాదిగలకు కోయభోయలు అధిక సంపన్నులయ్యారు. వారిని బ్రాహ్మణులు మొదలైన వారు కొలుస్తూ ఉందురు. పతివ్రతలు భంగపడిపోదురు. వ్రతాలు చెడేను. వావి వరుసలు జాతి నీతులను తప్పిపోదురు. మానవులు అనాచార పరులయ్యేరు. ఇలా చాలా జనం గల వారి ఇంటికి ఒకరు లేకపోయారు. 390 రోగాలు ఎగసేని, వైద్యం పారకపోయేని. దీని మనకు కరోనా అని కూడా దాని పేరు చెబుతారు. ఇలా ఎన్నెన్నో ముందు జరగబోయేటువంటి విషయాలలో కాలజ్ఞానంలో అక్కడక్కడ స్వామివారు బోధించినటువంటి కొన్ని వాక్యాలు ప్రస్తుతం మీకు వినిపించాం. ఈ విరాట్ VBS ఛానల్ ద్వారా బ్రహ్మంగారికి సంబంధించిన అంశాలు అనేకము ప్రసారం చేస్తుంటాం. వినండి, చరించండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మణి. విరాట్ VBS ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.